చాలా మందికి అవగాహన లేని విషయం ఏంటంటే పిల్లలకి అసలు ఎప్పుడు ఐ చెకప్ అనేది చేయించాలి అని. ఏదో సైట్ వస్తేనో పిల్లలు సరిగ్గా కనపట్లేదంటేనో అప్పుడు తీసుకువెళ్తారు డాక్టర్స్ దగ్గరికి. అంతేగాని పుట్టిన వెంటనే చేయించాలని చెప్పి నేను కొన్ని చోట్ల విన్నానండి. అసలు ఏ సమయంలో చేయించాలి, ఎన్ని మంత్స్కి ఎన్ని ఇయర్స్కి పిల్లలకి ఐ చెకప్ అనేది చేయించాలి అసలు? సో పుట్టిన పిల్లలకి కొద్దిగా వయసు వచ్చిన పిల్లలకి డిఫరెన్స్ ఉంటుందండి కంటి సమస్యల్లో కూడా. 9 నెలలకి పుట్టిన పిల్లలకి డిఫరెంట్ గా ఉంటుంది. 9 నెలల కన్నా ముందు పుట్టే పిల్లలకి ఐ చెకప్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో 9 నెలల తర్వాత పుట్టిన పిల్లలకి వితిన్ 6 months to 1 year ఐ చెకప్ చేయడం చాలా ఇంపార్టెంట్. 9 నెలల ముందు పుట్టిన పిల్లలకి మన రెటీనా అనే మాట్లాడుకున్నాం కదా, ఆ లేయర్ చాలా వీక్ గా ఉంటుంది, ఇమ్మెచ్యూర్ స్టేజ్ లో ఉంటుంది. సో ఈ ఇమ్మెచ్యూర్ ఉన్న రెటీనాకి వాళ్ళు బిఫోర్ 9 months ఐసీలో పెడతారు డెవలప్ అవ్వడానికి. సో ఆ పీరియడ్లో ఆక్సిజన్ ఫ్లో ఇస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రెటీనా అనే ఇమ్మెచ్యూర్ రెటీనా అనేది దాంట్లో అబ్నార్మల్గా వెజల్స్ పెరుగుతాయి. సో దీనివల్ల ఆర్ఓపి అనే ఒక కండిషన్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి పిల్లలకి వితిన్ 1 month ఐ స్క్రీనింగ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ పుట్టిన పిల్లలకి కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవేంటంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, కంటికి ముక్కుకి ఉన్న కనెక్షన్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏమంటే కంటిన్యూస్ వాటరింగ్, డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి పిల్లలని ఇమీడియట్ గా తీసుకురావాలి. దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ మనము స్టార్ట్ చేయవలసి వస్తుంది. వితిన్ 6 months పిల్లల మెల్లకన్ను అనే ఒక ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెల్లకన్ను వల్ల చూపుకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ కన్ను అయితే మెల్లలో ఉంటుందో ఆ కన్నుకి చూపు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెల్లకన్ను ఉంటుందో ఆ కంటి నుంచి స్టిమ్యులస్ బ్రెయిన్ కి తగ్గిపోయి మెల్లకన్ను ఇంకా పెరిగిపోయి అది టోటల్ గా షట్ డౌన్ అయిపోతుంది. సో ఆ కండిషన్ ని మనము అంబ్లయోపియా అంటాము.